వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో గృహ అవసరాలకు సరిపడా వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని, అయితే సోషల్ మీడియాలో ప్రచారాలు భయాందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గ్యాస్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపోహలను నమ్మవద్దని, భయాందోళనకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిన్న కానూరులోని సివిల్ సప్లైస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో కొందరు సృష్టిస్తున్న వదంతుల వల్లే ప్రజలు ఆందోళనకు గురై అధికంగా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. దీనివల్లే కృత్రిమ కొరత ఏర్పడుతుందన్నారు. గత వారం రోజుల్లోనే ఇలాంటి బుకింగ్స్ పెరిగాయని, సెప్టెంబర్ 14న 5.04 లక్షలుగా ఉన్న బుకింగ్స్ ఇప్పుడు 2.96 లక్షలకు తగ్గాయని వివరించారు. రాష్ట్రంలో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేస్తున్నాయని చెప్పారు. వాణిజ్య అవసరాలకు సంబంధించి ఆసుపత్రులు, పాఠశాలలు, వసతి గృహాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని, క్రమంగా సరఫరా మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలు ఉల్లంఘించిన 6 నుంచి 9 ఏజెన్సీలపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. మోసాలకు తావు లేకుండా 100% ఓటీపీ ఆధారిత డెలివరీ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు సోమవారంలోగా కొత్త పాలసీ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే రాష్ట్రంలో కిరోసిన్ సరఫరాను పునః ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ముందుగా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముందుగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. ఒక ఆందోళన సృష్టించడానికి కొంతమంది సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఏర్పాటు చేయడం, రకరకాలుగా సమాచారం ప్రజల్లో ఒక భయోందోళన క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఖచ్చితంగా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీజీఎస్లో సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, మనం రెస్పాండ్ అవుతున్నాం ఈ సిచ్యువేషన్కి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్, అంటే బుకింగ్ అయిన తర్వాత డెలివరీస్ మనం చేయగలిగింది 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒకరోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, ఒక ప్రాసెస్ని నమ్ముకునే విధంగా ఒకేసారి ఆ ప్రాసెస్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ బుకింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలియకుండా పాపం వినియోగదారులు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీ దగ్గరికే వెళ్ళి వాళ్ళు సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్న వార్తల్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. ముందుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు డెలివరీ అప్పుడు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 100% ఓటీపీ ఉంటేనే మనం డెలివరీ చేయాలి. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, అనవసరంగా అదనపుగా ధరలు ఛార్జ్ చేయడం, కొంతమంది వాటిని మళ్లించడం కమర్షియల్ యూసేజ్కి, అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి గృహాలకి మనం అందించే గ్యాస్ బండల్ని ఖచ్చితంగా మనం ఓటీపీ ద్వారానే మనం అందించాలనేది, దీన్ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా 100% పాటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సలహా ఇచ్చారు. అంటే మనకి పర్ డే 4,61,61,00,000 గ్యాస్ కనెక్షన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సుమారు 4,000 మెట్రిక్ టన్నులు మనకి డొమెస్టిక్ యూసేజ్కి అవసరం ఉంది. దానికోసం సరిపడా నిల్వలు ఎప్పటికప్పుడు ఉన్నాయి. స్టాక్స్ కూడా రిప్లెనిష్ అవుతూ ఉంటాయి. ఇదేంటంటే అది ఆన్గోయింగ్ ప్రాసెస్ అది. సో అక్కడ అంతరాయం జరుగుతుందనే భావన ఎవరికి కలగలేదు. వాళ్ళకు వచ్చిన సమాచారం కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, వాళ్ళ శాఖల నుంచి కానివ్వండి, చాలా క్లియర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయిల్ కంపెనీస్ అందరూ కూడా డెఫినెట్గా వితౌట్ ఎనీ డిస్రప్షన్, ఎఫిషియన్సీ తోటి అట్ ద సేమ్ టైం డెలివరీ మెకానిజం కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుని, ఎందుకంటే సడన్గా ఈ స్పర్ట్ ఆఫ్ బుకింగ్స్ వలన, ఒక ప్యానిక్ బుకింగ్ వల్లనే మనకి సమస్య వచ్చింది తప్ప వాళ్ళ ఎఫిషియన్సీలో కానీ డెలివరీ మెకానిజంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేదు. దాన్ని ఖచ్చితంగా మేము నివారించుకుంటాం. ఈరోజు మార్నింగ్ మాకు జరిగిన జాయింట్ కలెక్టర్స్ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విజిలెన్స్ అధికారులను కూడా మేము అప్రమత్తం చేశాం. ఈ రోజు నుంచి వాళ్ళు చాలా తీవ్రంగా అటువంటి అంశాలపైన స్పందిస్తారు. డెఫినెట్గా ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో, ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్లో పాల్గొంటున్నారో, ఎవరైతే
డొమెస్టిక్ యూసేజ్ ఎల్పిజి సిలిండర్స్ని కమర్షియల్గా తీసుకెళ్తున్నారో వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి జాయింట్ కలెక్టర్స్గా ఆల్రెడీ మా కమిషనర్ గారు ఈరోజు ఆదేశించారు. డెఫినెట్గా ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటాం.